మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి. దేవుడు ఈ మాటను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువుకు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని వాక్యం అనేది మానవ జాతికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. దేవుడు కూర్చుని తెలుసుకోవాలన్నా, ఆయన పోలికలోకి నువ్వు మార్చబడాలన్నా, ఆధ్యాత్మికంగా బలపడాలన్నా, దుష్టుడితో పోరాడాలన్నా, దేవుడితో సహవాసం చేయాలన్నా కూడా నీకు మార్గదర్శకంగా నడిపించేటువంటి ఒక నాయకుడిగా ఉండేది దేవుని వాక్యం. వాక్యం ద్వారానే దేవుడు ప్రేమమయుడై ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాం. వాక్యం ద్వారా ఆయన శిలువను కూర్చొని మనం తెలుసుకోగలిగాం. దేవుడు ఉన్నటువంటి ప్రేమ కోణం మనకు తెలియజేసేది వాక్యమే. ఆయన పోలికలోనికి మార్చబడాలన్నా ఆ పరిశుద్ధ వాక్యాన్ని మనం అనుదినం ధ్యానం చేయాలి. వాక్యంలో ధ్యానం చేయడం మాత్రమే కాదు. భక్సింగ్ గారు ఒక మాట అంటారు, కొంతమంది వెలుగు రెఫరెన్స్ చెప్తా ఉంటాం. ద గాస్పెల్ ఆఫ్ జాన్ 3:16 అని మనకు తెరవదు బైబిల్. అది తెరవకుండా అట్లనే ఉంటారు. ఎందుకంటే బాగా లోటుకు వచ్చే వాక్యం. దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాదు తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాణి అని విశ్వాసించు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అట్లాంటి కొన్ని వచనాలు చెప్పినప్పుడు బైబిల్ తెరవరాడు. మత్తయి 11:11 ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నేను మీకు కొన్ని వచనాలు మనం తెలుస్తాం కానీ కొన్ని తెరవరట. ఎందుకు తెరవట? బాగా తెలుసు తెరవట. లక్ష్మీకరం తెలుసా? ఏ వచనము దైవజనుడు మాట్లాడుతున్నా, ఏ వచనాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నా ఖచ్చితంగా అధ్యాయం తీసి ఆ వచనం తీసి ఆ అధ్యాయం మీద చక్కగా నీ దృష్టిని కేంద్రీకరించి అక్కడ ఉన్నటువంటి మాట అక్కడ ఉన్నదా లేదన్నా కరెక్ట్ చూడాలి. నీకు తెలిసినా కూడా అప్పుడే ప్రభావం ఏమవుతుందగా మన లోపలికి వస్తుంది. మన లోపలికి వస్తుంది. చాలా వచనాలు తెలుస్తాయి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని గడుగుతుంది అని వచ్చిన తెలవకుండా కూడా చాలా మంది క్రైస్తవులు తెలుసు. ఆ మాట వెళ్ళవేస్తున్నాడు. ఎక్కడ పోతాడో తెలుసా? నరకంలో ఉంటాడు. ఇప్పుడు అక్కడికి కూడా అంటాడు యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని గడుగుతుంది. మాట అన్నిసార్లు తెలుసు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళామంటే పై మాట అయితే నీకు తెలిసింది కానీ అందులో ఉన్న ప్రభావం ఇంకా మన దాకా. ప్రతి వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దృష్టిని కేంద్రీకరించాలి. వాక్యం చదువుతున్నప్పుడు తెలిసిన వాక్యమైన కానీ చక్కగా తెలిసి దాని వైపు దృష్టిని కేంద్రీకరించి త్రికరణ శుద్ధిని ధ్యానం చేస్తే అందులో ఉన్న ప్రభావం అనేది నీ లోపలికి వస్తుందని భక్సింగ్ గారు నేర్పారు. అందుకే అట్లనే వాక్యాలు ఉంటాయి. నేను చూసిన వాక్యాలతో చర్చి వాక్యాలు, కార్యక్రమ వాక్యాలు, వాళ్ళ జీవితాలను కూడా వాక్యము వాక్యం అనే పునాది మీద కట్టబడే సంఘాలే. వాక్యం గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాక్యములకు ఎప్పుడు ప్రభావం పోతుందో తెలుస్తాం. ఇది ప్రభావవంతమైన వాక్యం కానీ దీంట్లో ప్రభావం ఎప్పుడు పోతుందంటే దీనికి ఏదైనా కలిపినా దీనిలో నుంచి ఏదైనా తీసిన. ఆది కాలంలో ఆదాము వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు ఒక నష్టం ఏంటంటే వాళ్ళు దేవుని మాటకు కొన్ని కలపడానికి ఇష్టపడ్డారు. దేవుని మాటలకు మనం ఏమి కలపదండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయాన్ని ఒకసారి గమనించండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయాన్ని ఒకసారి మీరు గమనించినట్లయితే దేవుని మాటలతో మనం ఏమి చేర్చకూడదు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం ఒకసారి మీరు గమనించినట్లయితే 6వ వచనములో ఆయన మాటలతో ఏమి చేర్చకుండా ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడు అవ్వదు. ఆయన మాటలు ఉన్నాయి. ఆయన మాటలన్నీ ఎట్లాంటి మాట్లాడే కీర్తనలు అంటాడు. ఆయన మాటలన్నీ పుట్టము వేయబడినవే, అవి 7 సార్లు ఊదిన వెండి అంతా పవిత్రములు. దేవుడు మాట్లాడిన తర్వాత అభ్యంతరం ఉండే అవకాశం ఉంది. ఆయన మాటలే పవిత్రములు, ఆయన మాటలు పుట్టమ వేయబడినవి. కానీ ఆయన మాటలు కూడా మనం ఏం చేయడానికి ఇష్టపడుతుందంటే కొన్ని కలపడానికి ఇష్టపడతాం. దేవుడు గద్దింపును గురైపోతావు. దేవుని యొక్క దృష్టికి నీవేమైపోతావు? అబద్ధికుడు అవ్వదు. ఆయన మాటలకు ఏమీ చేర్చకము. అపమ పడిపోయింది. చాలా మంది పడిపోయింది మనం చెప్తాం కదా. అపవాదికి ఎలాగో తెలుస్తుంది అని అంటే ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి మీరు గమనించండి. 3వ అధ్యాయం 3వ వచనం, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి మీరు చావకూడదు, వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో కన్వర్జేషన్ జరుగుతుంది. సర్పంతో మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడినటువంటి మాటలు చెబుతుంది. అందులో ఒక విచిత్రం ఏంటో తెలుసా? ఒక చిన్న మాట యాడ్ చేసిందట. దేవుడు ఆ వృక్షఫలములను భుజించొద్దు అన్నాడు. నీవు
తిను దినమున నిశ్చయముగా చచ్చదు. ఆ సంభాషణలో అవ్వమ్మ మాట్లాడిన ఒక మాట ఏంటంటే వాటిని ముట్టకూడదని ఒక కొత్త మాట కలిగింది. మంచిదే కదా అంటే మంచిదే, కానీ ఏమైపోయిందంటే ప్రభావం పోయింది, సహవాసం పోయింది, సాతానికి అనిపించింది అనమాట. ఏమో పడిపోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుందన్నమాట. ముట్టకూడదని ఒక మాట కూడా వచ్చేసింది. ఇక అవ్వమ్మతో సంభాషణ జరిగిపోయింది. చివరికి ఏమైపోయిందంటే పతనం అయిపోయింది. ఆది కాలంలో జరిగినటువంటి ఆ తప్పుల గురించి ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడాడు. 22వ అధ్యాయం చివరి అధ్యాయం ఒకసారి గమనించండి. 22వ అధ్యాయం 18. ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములను నేను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములు రాయబడిన తెగులు దేవుడు వారికి కలుగ చేయును. ఎవడైనా నీ ప్రవచన గ్రంథముల వాక్యములు ఏదైనా తీసివేసిన ఎడల ఈ గ్రంథములు రాయబడిన జీవవృక్షములు పరిశుద్ధ పట్టణంలో వానికి బాగులేదు. ప్రారంభంలో జరిగినటువంటి సంఘటన ముగింపులో దేవుడు హెచ్చరికగా మాట్లాడారు. కలపొద్దు, దాంట్లో చేమి కూడా చేర్చొద్దు, దాంట్లో చేమి తీయొద్దు. అట్లా జరగాలంటే ఏం చేయాలంటే అసలు బోధిస్తున్నటువంటి వాక్యం అట్లా ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పౌలంతుడు బెరియా సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలంతా కూడా బోధ చేస్తుంటే బెరియా సంఘస్థులు ఏం చేశారట, ఆ వాక్యములు అలాగూ ఉన్నవో లేవో బెరియా సంఘస్థులు పరిశోధన చేస్తున్నారు, పరిశీలిస్తున్నారట. పత్రికలు రాసిన పౌలు ప్రసంగం చేస్తా ఉంటేనే కూర్చున్న వాళ్ళందరూ కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళి అసలు బెరియా సంఘంలో ఎట్లా చేస్తున్నట్టే ఈ పౌలు ప్రసంగించినటువంటి ప్రతి ప్రసంగంలో ఎత్తినటువంటి వాక్యాలు ఆ రీతిగా ఉన్నాయో లేదో అని చెప్పేస్తూ వాళ్ళు మరలా ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశోధన చేస్తున్నారు. అందుకే బెరియా సంఘాన్ని దేవుడు చాలా చక్కగా హెచ్చరించినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడో లేదా ఎట్లా తెలుస్తుందంటే మీరు కూడా వాక్యాన్ని తెరిచి చూస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. రెండు బోధ చేసేటప్పుడు కూడా ఫాలో అవ్వడం తెలుసా, వాక్యములకు కలిపి చెరిపడి వాళ్ళు ఉంటారు. వాక్యాన్ని కలిపి చెరిపడి వాళ్ళు. 2వ కొరింథీ పత్రిక ఒకసారి గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ఇన్ని సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. ఎట్లున్నారు వాళ్ళు? పౌలు కాలంలో వాక్యం బోధించడం ఉంటారు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. వాక్యమే బోధిస్తున్నాం కానీ దాన్ని కొన్ని కలపడం మొదలు పెడతాము. టెన్స్ చూడాలి, సబ్జెక్ట్ చూడాలి, ఫ్యూచర్లో ఉందో చూడాలి, ప్రజెంట్లో ఉందో చూడాలి. చాలా మంది వాక్యం చదివేటప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అసలు కలుపుతున్నాం, చేర్చుతున్నాం కూడా అర్థం కాకుండా. నీ దగ్గర ఒక బైబిల్ ఉంది కదా, నీ దగ్గర ఉన్న బైబిల్ని చూస్తున్నప్పుడు ఆయన కలుపుతున్నాడు లేదో కూడా నువ్వు గమనించగలగాలి. ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావు దాన్ని ఏమంటే యోగ్యముగా చేయడం అంటారు. ప్రతి అంశం గురించి చూసుకున్నప్పుడు కూడా బాప్తిస్మం అంటే అది ఎలా ఉండాలో తెలుసుకుంటాం. ప్రభు వల్ల కార్యం ఉందంటే అది ఎలా ఆచరించాలో తెలుసు ఉండాలి. ఆరాధన అంటే అది ఎలా చేయాలో తెలుసు ఉండాలి. వాక్యం అంటే అది ఎలా బోధించాలో తెలుసు ఉండాలి. ఒక క్రమ ప్రకారం ఉండాలి. అందుకే పౌలు అంటాడు వీటన్నిటిని క్రమపరుస్తున్నాడు. 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఆకలి కొనిన ఎడల తన ఇంటినే భోజనం చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. అయినంత దేని గురించి మాట్లాడంటే బల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు భోజనం గురించి మాట్లాడుతూ క్రమపరుతును. మిగిలిన సంగతులు ఉన్నాయి. ఒక ఆరంలో పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిని ఇప్పుడు నేను బల వరకు ఇప్పుడు క్రమపరుచున్నాను. మిగిలిన సంగతులను క్రమపరుతును. ఒక క్రమములో చేయాలి. కలపకుండా చేయాలి, చాచకుండా చేయాలి. ఉన్నది ఉన్నట్టుగా చేయగలగాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎడిటింగ్లు బాగా చేస్తారు. పెళ్లి ఫోటోలు ఉంటాయి, ఆల్బమ్లో చూస్తే అసలు మనమా కాదన్నట్టు. మా ఫ్రెండ్ ఒక ఆల్బమ్ చేయించుకుంటాడు. చేయించుకుని దాన్ని ఎడిటింగ్ చేసి మొత్తం అయిపోయినాక వానికి అసలు వాళ్ళకి ఈయన కూడా మీ ఆల్బమే కదా అందరూ వాళ్ళకి లేడు. ముక్కు కొంచెం మంచిగా లేదు, ముక్కు కొంచెం చక్కగా చేసి, కన్నులు కొంచెం అంతరం ఉన్నాయని కన్ను చక్కగా చేసి, ఐబ్రోస్ కొంచెం సేఫ్ చేసి, లిప్స్ పెద్ద ఉన్నది కొంచెం చిన్నగా చేసేది, గడ్డ పెద్ద ఉన్నది మార్చిన అన్ని చేసేసరికి అతను ఆడు పోలిగా అన్నాడు. చెప్పింది నాకు గుర్తుపడేటట్లే కింద పేరు రాసిన కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆనవాడు కూడా లేదు. అమ్మాయి మాత్రం పెళ్ళిపోతుంది. వీరిని చూస్తే మాత్రం అట్లా లేడే. మీసాలు వచ్చి రాకుండా మీసాలు తీసేసింది. అసలు ఎవడు వీడు అన్నట్టు వానికి అనిపిస్తుంది. చూసేటోళ్ళందరూ ఏమనుకుంటారు?
ఎందుకు చేసినావు? బాగా రావాలని చేసినావు. ఎంత బాగా రావాలని చేసినా కనీసం నాలా ఉండదు. బాగా ఎడిటింగ్ చేసినా కానీ ఉన్నది వాయిస్. నీవు యేసు పోలిక రావాలంటే కొన్ని చేర్చాలని. చక్కడ పని జరుగుతున్నప్పుడు కొంత చెక్కుదల అంటే బయటికి పోవాల్సిన కొన్ని ఉంటాయి, రావాల్సిన కొన్ని ఉంటాయి. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు అందులో నీది కనిపిస్తున్నప్పుడు క్రీస్తు కనిపించాలి. క్రీస్తు కనిపించాలి. ఏ పని చేస్తావు అంటే కార్యములను క్రమపరచాలి. దేవుని కార్యములను క్రమపరచాలి. చాలా అర్థం తెలుసు. దేవుని విందు అని చెప్తారు. దేవుని విందుశాల అని మాట్లాడారు. ఎందుకు చేస్తారు ఈ కార్యం అని అంటే దేవుని పని చేయాలి. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనిక పత్రిక 3:10 అంటాడు, ఎవడైనా పని చేయనలా వాడు భోజనము చేయకూడదు. ఇది దేవుడి విందు అని చెప్తున్నాం కదా. ఇందులో పాలు పొందుతున్న ప్రతి వాడు కూడా ఏం చేయాలంటే బలలో పాలు పొందుతున్నాం అంటే దేవుని పనిలో కూడా పని చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి. బలలో పాలు పొంది కాముని ఇంటికి వెళ్ళిపోతానే ఉంటావు. దేవుని బలలో పాలు పొందుతున్నావు, విందుశాలలో పాలు పొందిన తర్వాత వచ్చిన బలం ఉంటుంది కదా. ఆ వారం అంతా మనం ఏం చేయాలంటే దేవుని పని కొరకు దానిని వినియోగించాలి. ఇంకొక మాట యేసయ్య అంటాడు, అసలు పని చేయటమే నాకు ఆహారము అని అనబట్టి. ఆహారం అంటే ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో ఆహారం. యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీని కూర్చున్నటువంటి సంభాషణలో దేవునికి ఒక కొత్త ఆహారం ఉన్నది. సమరయ స్త్రీతో సంభాషిస్తున్నటువంటి సందర్భంలోనే క్రీస్తునాథుడు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మాట 4వ అధ్యాయం 32వ వచనం. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా ఒకరితో చెప్పుకున్నది యేసు వారిని చూచి నన్ను పంపిన వాణ్ణి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు ఆహారమై ఉన్నది. చాలా అప్పగించిన పనిని నమ్మకంగా చేయటం. దేవుడి చిత్తము తెలిసిన తర్వాత ఆ చిత్తాన్ని నమ్మకంగా నెరవేర్చినప్పుడు పని సంపూర్ణమైపోతుందో అప్పుడు ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? కడుపు నిండా ఆహారం తిన్నంత తృప్తిగా వేసేకుంటుంది. ఇది నాకు ఆహారమునై ఉన్నది. బలం ఎప్పుడు చూస్తుంది ప్రభు అంటే ఆయన కోసం ఎదురు చూసినప్పుడు బలం చేస్తుంది. తింటే ఆహారం ద్వారా బలం వస్తుంది, బలం ద్వారా దేవుని పని జరగాలి. కానీ ప్రభు అంటాడు ఆయన పని చేయటమే నాకు ఆహారం అయి ఉన్నది. ఆహారం దేవుని విధులలో పాల్గొంటున్నాం అంటే నీకంటూ ఒక పని ఉందని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ జ్ఞాపకం ఉంచుకొని ఆ విధుశాలలో యోగ్యంగా పాల్గొనడానికి కృపను తెలుసాలి. కలపకుండా అని చెప్పింది కదా, కలపొద్దని చెప్పినా చేర్చొద్దని చెప్పినా ఉన్నది ఉన్నట్టు చేస్తేనే యోగ్యముగా పాల్గొంది అనే కార్యక్రమంలో నువ్వు పాల్గొందిన వాళ్ళే. యోగ్యముగా అంటే సరైన విధానంలో, యోగ్యముగా అంటే దేవుడు చెప్పిన పద్ధతులు, యోగ్యముగా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇవన్నీ ఉన్నాయి కదా. అసలు బలం గురించి ఏం చెప్పబడిందో ఇంకొకసారి గమనించాలి. 11వ అధ్యాయంలో మీరు ఒకసారి వచ్చినట్లయితే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏ మాటలు చెప్పబడుతుందంటే ఫస్ట్ అసలు సండే రావాలనేది ఒక మాట. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం కూడా ఎప్పుడు చేయాలి అనే దాని గురించి మాట్లాడదు. 20వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం కూడి ఉండినప్పుడు చాలా ఎప్పుడు పోవాలి అంటే ఈ బలపూర్వక రావాల్సిన సమయంలో సండే ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు. బైబిల్ ఆదివారం అని స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను సంవత్సరానికి ఒకసారి చేస్తాను అనుకో కుదురుతావు. ఒకలా వేరే అని అన్నమే అనుకో దానికి ఏం చేసినట్టు మళ్ళా కొన్ని కలిపినట్టే అంటున్నావు, ప్రభావం పోతుంది. తీయొద్దని చెప్పినా కలపొద్దని చెప్పి ఖచ్చితంగా సండే అనే మాట ఉంది కాబట్టి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మాట ప్రస్తావించారు. ఆదివారమే సమాజంగా కూడుతున్నాం, ఆదివారమే కానుకలు పడుతున్నాం, ఆదివారమే రొట్టె విరిచేటువంటి కార్యం ఎప్పుడు చేయాలంటే సండే. అది యోగ్యముగా చేయాలి. ఇక ఆ భరణలో ఆదివారం జరుగుతున్న వాళ్ళలో ఏమేమి కార్యాలు జరగాలంటే కొన్ని ప్రాముఖ్యమైన కార్యాలు జరగాలి. ఒకటేంటంటే ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. 11వ అధ్యాయం కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయని వాళ్ళలో నీకు యేసయ్య జ్ఞాపకం రావాలి. రిమెంబర్ టు మీ అంటాడు. ఆయన రొట్టెని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయు. మనందరికీ శిలువ ప్రసంగాలు కానీ ఇవన్నీ ఎప్పుడు గుర్తవుతాయంటే లెంట్ డేస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక 40 దినాల ముందు నుంచి లెంట్ డే స్టార్ట్ చేసి ఇక ప్రతిరోజు శిలువ ధ్యానం చేసి
సిలువ గురించి మాట్లాడి శ్రమల గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ పౌలు అంటున్నాడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్టే ప్రతి పునరుద్ధాన దినంలో ఆయన నీకు జ్ఞాపకం రావాలి. నీ కొరకు నలగొట్టబడ్డాడు, నీ కొరకు విరగొట్టబడ్డాడు, నీ కొరకు బలి అయిపోయాడు. జ్ఞాపకం. కొంతమంది బల తీసుకున్నప్పుడు వేసే జ్ఞాపకం లేకుండా బల అయిపోయాడు. అసలు ఇంతగానో రొట్టెలు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మాట అంత స్పష్టంగా కనబడతాను. తర్వాత కూడా కొన్ని బైబిల్ ఉంటాయి, రెడ్ లెటర్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంటుంది. ఇప్పుడు ఒకటే బైబిల్ కొట్టా ఉంటాం కదా మనం. అప్పుడు ఒక కొత్త బైబిల్ కొనండి కదా. కొంతమంది అయితే అసలు 100 రూపాయల కంటే ఎక్కువ పెట్టనే పెట్టారు. విచిత్రం అనుకుంటుంది. బైబిల్ అనగానే 100 లేకపోతే 110 లేకపోతే 150 ఇంకా పెరిగింది అనుకో, ఎంత కాస్ట్ ఉందా? అట్లా అన్న వాళ్ళని వాళ్ళ చీర ఎంతో అడగవచ్చు, వీళ్ళు డ్రెస్ ఎంతో అడగండి, వాళ్ళు కట్టే రెంట్ ఎంతో అడగండి. ఎన్ని చూసినా ఆకే పోతుంది. 10,000 డ్రెస్సులు వేసుకున్న తోడు కదా, 10,000 అంటే మాట్లాడి 10,000 పెట్టి బట్టలు కొనుక్కుంటే మంచిదే కదా. మంచి భోజనాలు తింటే మంచిది కదా, ఆశీర్వాదే. కానీ బైబిల్లో ఎన్నో రకాలైన బైబిల్ ఉన్నాయి. ఒకటి కాదు, డానియల్ రెఫరెన్స్ బైబిల్ ఉంటుంది. చక్కగా అందులో అన్ని వచనాలు భావాలన్నీ కొంచెం చెప్పబడుతూ ఉంటాయి, ఒక దగ్గర చేర్చబడుతూ ఉంటాయి. పాతకాలం రోజుల్లో రెఫరెన్స్ బైబిల్ ఒక బైబిల్ వచ్చింది, కింద రెఫరెన్స్ ఉంది. కొంచెం చదువుకోవడానికి అనుకూలంగా ఉండేది. సాధారణ వాడుక బైబిల్ కొన్ని ఉంటుంది అన్నమాట. ఈ భాష నీకు అర్థం కాదు కాబట్టి వాడుక భాషలో ఉంటుంది, మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది. అందులో ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించినని ఉండదు. మొట్టమొదట దేవుడు భూమిని ఆకాశంలో కలగజేశారని ఉంటాయి. నీకు చదువుకున్నా కూడా అర్థమైంది. అట్లా సాధారణమైనటువంటి భాషలో ఉన్న పదాలు ఉన్న బైబిల్ లాగానే రెడ్ లెటర్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంటుంది. అందులో ఉన్న గొప్పతనం ఏంటంటే యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా అందులో రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. యేసే సంభాషిస్తారు. యేసు మాట్లాడిన ప్రతి మాట కూడా రెడ్ టెక్స్ట్ ఉంటాయి. నేను మార్గము జీవము సత్యము అయి ఉన్నాను కూడా అదొకటి రెడ్ లెటర్లో ఉంటుంది. అవతల ఎవరు మాట్లాడారని బ్లాక్, మిగిలిన మాటలన్నీ రెడ్. అట్లా యేసే మాట్లాడిన మాటలన్నింటినీ ఎర్రక్షరాలు ఉన్నటువంటి బైబిల్ కొంచెం కాసుకుంటుందేమో కానీ కొద్దిగా మనం ఫ్లెక్సిబిలిటీ లేదు, అర్థం చేసుకోవడానికి మొత్తం అనుకూలంగా ఉంటుంది. అందులో ఈ మాటలు కూడా ఎట్లుంటే రెడ్ లెటర్ తోటే ఉంటాయి అని చెప్తున్నాం. ఆయన ఒక రొట్టెలు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది విరిచి ఇది మీ కొరకైనా ఆ శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకానికి రావాలి. సిలువ చేసేటప్పుడు జ్ఞాపకం రాకపోతే అట్లా వాళ్ళ తీసుకున్నప్పుడు జ్ఞాపకం రాడని చెప్పి ఎందుకు తెలుసా? వాళ్ళకు స్పష్టంగా రొట్టెను ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అనుంటే ఈ రోజులు జరుగుతున్న పద్ధతి చూడండి. చిన్న బిల్లు ఇచ్చింది ఒక ఆయన, చిన్న బిల్లు ఒకటి ఇచ్చి అది ఆయనకి ఆయన జాగ్రత్త తీసుకుని ఆయన కూడా నోట్లు వేసుకొని బల్లులో పాలు పొందినంత ఆనందంగా ఇంటిపోతారు. ఇంత స్పష్టంగా కనబడుతూనే ఉంది. దాని పలుమార్లు రాయబడి కలపొద్దని చెప్పబట్టే, తీయొద్దని చెప్పబట్టే, అయినా దాన్ని తీసుకొని నోట్లు వేసుకొని దేవుడికి స్తోత్రం అని చెప్పిన మాట నిన్నేమన్నా బెరియా సంఘం అయితే ఊరుకోదాన్ని. బెరియా సంఘం అంటే ఏమన్నా తెలుసా? అయ్యా ఇట్లా ఇవ్వాలని ఇందులో లేదు కదా, పౌలు మాకు అట్లా చెప్పలేదు కదా. బెరియా సంఘం అడుగుతాం ఈరోజు అడిగే స్థితిలో లేవు. ఒక రొట్టె లేదు చెప్పి నీకు పోయినవా 10 రొట్టెలు లేకపోతే ఈ వారం ఏమైనా ఇచ్చేది ఆశీర్వాదం గోధుమ పిండితో చేస్తారు. మనం మామూలు పిండి కూడా వాడతారు. ఆశీర్వాదం గోధుమ పిండి 10 తెచ్చి తలాసంగం తింటారు. ఆ సంఘం వస్తూ బలంగా ఉన్నవయా అంటే నువ్వు తినేటట్టే తిని దాకొచ్చు ఎందుకు అంటారు. 10 రొట్టెలు చేసుకుని తలాసంగం తింటా ఏదైనా తెప్పింది 10 చేసుకోమని చెప్తే బాగానే ఉండేది. ఒక్క రొట్టెను ఎత్తి అని అడిగితే ఉన్నది అదే చేయాలి. ఆ ఒక్క రొట్టెను ఎత్తాలి. ఆ ఒక్క రొట్టె ప్రభు అయిన యేసు శరీరం నువ్వు నమ్మాలి. అది ఎలాగైతే విలువపడుతుందో ప్రభు నా కొరకు అలాగ విలువపడ్డాడని సిలువని ఎదుట ప్రదర్శించబడాలి అని చెప్తున్నారు. నలగొట్టబడుతున్న క్రీస్తుని కన్నుల ముందు కనిపించాలి. అప్పుడు కానీ ఆయన ప్రేమ నీకు అర్థం కాదు. అప్పుడు కానీ నువ్వు పాపమని నీకు అర్థం కాదు. అప్పుడు కానీ నువ్వు క్షమాపణ పొందాలని నీకు అర్థం కాదు. ఇది కనిపించట్లేదు అని చెప్తున్నాను. జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను. ఎట్లా జ్ఞాపకం వస్తాడు? ఒక చిన్న బిల్లు ఇచ్చి దాన్ని నోట్లో వేసుకున్నాను, వేసుకుంటే నీకు ప్రమాణ జ్ఞాపకం అవుతాను అంటున్నారు. ఎట్లా వస్తుంది? రక్తపు ముద్దలాగా క్రీస్తున్నాడే, విరిగిపోయిన అనుభవం ఉన్నది, అవన్నీ కనబడట్లేదు కదా. జ్ఞాపకానికి రావాలి. జ్ఞాపకం లేకుండా ప్రభు వల్ల అయిపోయిందంటే అసలు అందులో ప్రయోజనం లేదు. వాళ్ళ దాకా రాగానే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలో తెలుసా? ఎప్పుడైతే ఆ శరీరము లాగా క్రీస్తు రొట్టె అనేది విలువపడుతుంది, అట్లా నీకోసం యేసయ్య విలువపడ్డాడని నమ్మాలి. కొంతమంది రొట్టె లాగానే చూడబట్టి దాన్ని ఏమని చెప్పాలి తెలుసా? ఇది నా శరీరము అని ప్రభు. అది ప్రార్థన చేయగానే ఏమైందని నమ్మాలిగా? అది ప్రభు శరీరం అని నమ్మాలి. చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్త చేస్తారు.
చేతులు కూడా మంచిగా లేచి స్నానం చేసి ప్రార్థన చేసుకొని మళ్ళా చేస్తా ఉంటాం. ఎందుకంటే అది పరిశుద్ధమైనటువంటి కార్యం కాబట్టి, అది ప్రభు శరీరం అవుతుందని నమ్ముతున్నాం కాబట్టి ఎప్పుడైతే ప్రార్థనలో దానికి మనం ఏకీభవిస్తామో అదొట్టే ఆయన శరీరం అయిపోతుంది, అంత ప్రభావవంతం అయిపోతుందని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించి అప్పుడు ఆ శరీరాన్ని నువ్వు భుజించాలి. ద్రాక్షరసానికి ప్రార్థన చేసినా కూడా అది రక్తముగా మార్చబడిందని నమ్మి అందులో పాలు పొందాలి. కొంతమంది మామూలుగా తీసుకుంటారు, కొంతమంది తీసుకుంటే నాకు భయం అవుతా ఉంటుంది. అసలు ఎట్లా తీసుకుంటారు అట్లా తీసేసుకుంటే పక్కకి పోతే కింద పడితే తీసుకుంటే పలారం అట్లా తీసుకుంటారు. అన్నిలో గుళ్ళకి పోయి ఎప్పుడైనా ప్రసాదం తీసుకుంటప్పుడు చూడండి అలా తీసుకుంటారు. వాడు ఎంత తినటోడైనా తాగేటోడైనా నోటు ఉన్నది మొత్తం బయట తుప్పుతులు మూసేసి మొహం అంతా గడుపుని వచ్చి కొంచెం వంగి 2 చేతులు పెట్టి ఒకదాని కింద ఒకటి పెట్టి ఇట్లా తీసుకొని మళ్ళీ మిగిలింది కూడా ఏం చేస్తాం, ఆ జుట్టు కూడా రాసుకుంటారు. కింద పడేయాలి, తాగి తరుపులు వచ్చారు. మళ్ళీ తర్వాత పనులన్నీ అయ్యే ఉంటుంది. సరే ప్రసాదం అట్లా తీసుకున్నవాడు వాడే అంత జాగ్రత్త తీసుకుని వేసే శరీరం అని చెప్పినే అది వేసే రక్తం అని చెప్పి భయం లేకుండా తీసుకుంటే ఎట్లా అంటున్న ప్రభావం నీ లోపలికి రావాలంటే ఇది ప్రభు శరీరం అని నువ్వు నమ్మాలి, ఇది వేసే రక్తం అని నువ్వు నమ్మాలి. నమ్మి విశ్వసించి ఆయనను జ్ఞాపకం చేసుకొని అప్పుడు నువ్వు మనలో పాల్గొంది. అందులో ఉన్నటువంటి ప్రభావం అనేది ఏమైపోతుందంటే నీ లోపలికి వస్తుందని చెప్తాను. అప్పుడు జ్ఞాపకం చేసుకునే కార్యం సంపూర్ణంగా జరుగుతుంది. తర్వాత ఏం చేయాలి తెలుసా, జ్ఞాపకం చేసుకున్న తర్వాత 26వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. పబ్లికేషన్ చేయాలి. క్రీస్తు శిలువను గురించి మాట్లాడాలి, క్రీస్తు శిలువలో జరిగిన త్యాగం గురించి మాట్లాడాలి. ప్రచురణ పబ్లిసిటీ, పబ్లికేషన్, ఆయన గురించి మాట్లాడాలి ఉండొద్దా లక్షణం. ప్రభు గురించి మాట్లాడమంటే అసలు మన దూరికి తీరుకోవాలి. డిఎల్ మోడీ గారట ప్రతిరోజు ఇద్దరు సువార్త చెప్తారు, ప్రతిరోజు ఇద్దరు సువార్త చెప్తారు. సువార్త చెప్పుకుని ఒక రోజు కూడా ఉన్నాడు. పొద్దున ప్రతిరోజు ఇద్దరు సువార్త చెప్పి రాత్రి ఏం చేస్తుంటే ఎవరికైతే సువార్త ప్రకటన చేస్తుందో వాళ్ళ కోసం మోకరించి ప్రార్థన చేస్తారు. ఒకరోజు రాత్రి మోకరించండు, పొద్దున్న సువార్త చేసి ఎవరికి సువార్త చెప్పినా జ్ఞాపకం రాలేదట. తీరా ఒకసారి ఆ డైరీ అంతా చూసుకున్నాడు. పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళిన చూస్తే అసలు ఆ రోజు సువార్త చెప్పలేదట. గుండెలు అలిసిపోయినట్టు ఏమంటే భయం అవుతుందట లోపల. అయ్యో ఈరోజు సువార్త చెప్పలేదు. టైం చూస్తే రాత్రి 11 అయిపోతుంది. ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలో అర్థం కావట్లేదు. ఏమంటే బయటకు వస్తారు, చూస్తే బయట జోరుగా వర్షం పడుతుందట. నిబంధన అయిపోతుంది, దేవుడితో తీసుకున్న నిబంధన నేను విడిపోతున్నా అని చెప్పి చాలా భయం అవుతుంది, బాధ అవుతుంది. వెంటనే నా పక్కన ఉన్నటువంటి ఒక గొడుగు కనిపించిందంటే ఆ గొడుగు తీసుకొని పనివాడిని పిలిచాడట. ఇంకొక గొడుగు ఇయ్యాడట. అంటే ఆయన కూడా రమ్మంటాడేమో అనుకున్నాడు. వాడు ఒక గొడుగు తెచ్చి బయలుదేరి వాటి వద్దుల బాబా ఆ గొడుగు ఆయన 2 గొడుగులు పట్టుకు బయటకు వచ్చింది. ఒక గొడుగు వేసుకుంటూ గొడుగు పట్టుకున్నాడు. బయట చూరున వర్షం పడుతుంది. ఆయన వర్షంలో తలుసుకుంటూ వస్తున్నాడు. ఆయన పిలిచిన దగ్గర పిలిచి గొడుగట్ల బట్టి ఆయన గొడుగు బట్టి ఎక్కడ దాకా వెళ్ళాలి పలానా దూరం దాకా వెళ్ళాలి. సరేదా అని చెప్పేసి 1,00,000 రూపాయలు గొడుగు వేసుకొని అక్కడ దాకా వెళ్తూ ఆ ఇల్లు తీరేంత వరకు ఆయన సువార్త చెప్పేసి మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు ఇంకొకటి కనపడ్డాడు. మళ్ళీ వాడికి కూడా ఒక గొడుగు ఇచ్చి వాడిని సువార్త చెప్పిందా ఇంటి దాకా వచ్చిందా. ఇంటి దాకా వచ్చినాక గొడుగు అంతా తీసుకుంటారు. వాడు అన్నాడు అంటే ఏం పని లేదు, మీకు ఇదే పని అంటే ఏం పని లేదు ఇదే పని అంటే నా పనే ఇదని చెప్పిందట. నా పనే ఇది సువార్త చెప్పడానికి నేను సంవత్సరపరచాలి, నేను చెప్పాలంటే పరిశుద్ధులు ఎట్లున్నా చెప్పాలి ఆ మంట ఉన్నది కాబట్టి దేవుడే కొద్ది మందిని దాకా నడిపిస్తారని చెప్తున్నారు. ఎవరు కొడతారు అంటాం, చెప్పకపోతే మన నష్టం. మనం అన్ని కారణాలు చెప్పచ్చు కదా, బయట అంత వర్షం పడుతుంది దేవుడు తెలియదు, అర్థం చేసుకోవడానికి 100 చెప్తాం. కానీ మనసు ఒప్పుకోవాలి కదా అంటున్నారు. ఒప్పుకుంటే ప్రచురం చేయాలి, పబ్లిసిటీ చేయాలని చెప్తారు. మరణమును ప్రచురపరచాలి, వల్లలో ఆయన మరణం నీకు జ్ఞాపకం రావాలి. ఆ జ్ఞాపకం వచ్చినటువంటి మరణం వాడవస్తే ఏం చేస్తా ఉండాలి, ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురపరచాలి. కనీసం నోరు తెచ్చి 4 మాటలు మాట్లాడాలి. అలానా వ్యక్తి మన కొరకు ఇలా మరణించడానికి చెప్పగలగాలి. తర్వాత మాట ఏంటంటే 28వ వచనం చూడండి, 28లో ప్రతి మనుష్యుడు పరీక్షించుకోవాలను, ఎగ్జామినేషన్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎవరట పరీక్ష చేసుకోవాలి, నీవే పరీక్ష చేసుకోవాలి. మనకి ఏదైనా బాగాలేదని హాస్పిటల్ పోయినా అనుకో, ఆయన ఒకసారి పరీక్ష అని చెప్పేసి ఒక ఎక్స్రే తీసి ఇస్తారు. అప్పుడు నీలో ఉన్న ఏం తెలుస్తాయి, లోపాలు తెలుస్తాయి. గుండె సత్యంగా పనిచేస్తుందో లేదో తెలుస్తుంది.
ఎక్స్రే తీస్తే లోపల ఏమైనా ఇబ్బందులు అనేది ఎగ్జామినేషన్ ఉండాలి. వ్యక్తిగతంగా మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలట, పరీక్ష చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేయాలి. వారం అంతా ఎట్లా బ్రతికామో ఒకసారి పరీక్షించుకోవాలి. ఆ పరీక్ష చేసుకున్నప్పుడు నీలో ఉన్న లోపాలను గుర్తుపెట్టేటట్టు నీ భక్తి జీవితం ఉండాలి. సోమవారం ఇట్లా చేసిన, మంగళవారం ఇట్లా అయిపోయింది, బుధవారం ఇట్లా అయిపోయింది, ప్రార్థన చేసిన, వాక్యాన్ని ధ్యానం చేసిన, ఏదైనా వాక్య విషయంలో తగ్గిపోయిన, దేవుడికి అవిధేయుడు అయ్యానా, పరీక్ష ఎగ్జామినేషన్ అని చెప్తున్నావు. ఆ ఎగ్జామినేషన్ లేకుండా నువ్వు బలలో పాలు పొందితే ప్రయోజనం ఉండదు. గాయం మీద మందేసి కట్టుకట్టినట్టు శుద్ధి చేయకుండా ఎగ్జామినేషన్ చేసుకోవాలంటే అసలు నిన్ను నీవే పరీక్షించుకోవాలి. సహజంగా మనం ఏం చేస్తాం, పక్కన వాళ్ళు బాగా పరీక్షిస్తాం. ఇట్లా చేసినావు కదా, ఆమె బాగానే రానప్పుడు నేనేందుకు తర్వాత పక్కన చూసుడు ఇదే, పక్కన ఒక్కమన్నా సరిపోయింది. కానీ నిన్ను నువ్వు చూసుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకో. వాక్యం కనబడుతుంది కదా, వాక్యాన్ని ధ్యానం చేస్తూ నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు అప్పుడు బలకు నువ్వు సిద్ధపడటానికి అవకాశం ఉంటుంది. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటున్నప్పుడు ఎక్కడైనా లోపాలు కనిపిస్తే, ఏదైనా అవిధేయత కనిపిస్తే, ఆటంకం కనిపిస్తే, వాక్యాన్ని అతిక్రమించినట్టు కనిపిస్తే, ప్రార్థనకు దూరంగా, సహవాసానికి దూరంగా, వాక్యానికి దూరంగా, ఆజ్ఞలకు దూరంగా నీ బ్రతుకు ఏదైనా కనిపిస్తే వెంటనే దేవుని దగ్గర ఆ పరీక్షించుకున్నటువంటి విధానంలో దొరకాలని చెప్తున్నాం. కొన్ని ఇన్వెస్టిగేషన్ అంతా చూసాం. ఇన్వెస్టిగేషన్లో అన్నింటినీ ఒక్కొక్క ముక్క విరగొట్టాలు పరిశీలన చేసినట్టు నిన్ను నీవు పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు ఏవైనా నీకు దొరికాయి అనుకో, వాటన్నింటిని బట్టి ఏం చేయాలంటే 30 చూడాలి. ఇప్పుడు అయితే మనమును మనమే విమర్శించుకుని ఎడల విమర్శ రావాలి. విమర్శించుకోవటం, పరీక్షించుకున్నావు కదా, పరీక్షించుకునే కొన్ని దొరికినాయి కదా, ఇప్పుడు ఏం చేయాలంటే అది తప్పు అని నీకు నువ్వు విమర్శించుకోవాలి. నీకు నీవే కుదురుతుంది. అసలు ఒక చక్కని భక్తి సూత్రం అంటే తెలుసా, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవము అని పౌరు భక్తులు చెప్తారు. తిమ్మతి భక్తులు ఎట్లా చేసుకోవాలంట, నీకు నువ్వే చెప్పుకోవాలి. విచిత్రం అనిపించింది. ఇది ఎవరు చేసే లక్షణం తెలుసా, మనలో మనం మాట్లాడుకుంటే తీసుకుపోయి ఎర్రగడ్డలో వేస్తారు. ఎర్రగడ్డ అనేది ఒకటి ఉంది మనందరికీ. నాకు నేనే మాట్లాడుకుని, నాకు నేనే చెప్పుకుని అనుకో, దేశం వేడేస్తారు కదా, ఎర్రగడ్డ అప్పుడు ఉన్నప్పుడు కన్వర్సేషన్ కాదు. కానీ భక్తి చేయాలన్నా నీకు నీవే బోధ చేసుకోవాలి. రోమల్ అంటాడు, ఇతరులకు బోధించు, నీకు బోధించుకున్నావా అంటారు. బోధించుకోవాలి, నీకు నీవే బోధ చేసుకోవాలి, నీకు నీవే పరీక్ష చేసుకోవాలి, నీకు నీవే విమర్శ చేసుకోవాలి. విమర్శ చేసుకోవటం అంటే నీలో ఏ తప్పైతే అది కనిపించింది, అది తప్పని నీ మీద నీవే నేరము మోపాలి. మన పక్కన నువ్వు ఈ తప్పు చేసినప్పుడు ఎదురా ఎంత స్పష్టంగా వాని తప్పును ఎత్తుకుంటూ నీ మనస్సాక్షిక నీకు చెప్పాలన్నమాట. అది నువ్వు తప్పని ఒప్పుకొని దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి, విమర్శించుకోవాలి. నీలో నచ్చలేదు నీవే బయటికి చెప్పాలని చెప్తాను. ఉండవు అట్లా పుల్లు ఉంటాయి. నీలో నీకు నచ్చదు ఏంటి అంటే మనం చెప్పాం, కానీ నీలో నీకు నచ్చింది ఏంటన్నా మనం చెప్పాలంటే పెద్దలు మాత్రం చేస్తాం. మీ గురించి మీరు చెప్పుకోవడం అన్నమే అనుకో, మన మంచిగా చెప్పుకోవడం మేము అదండి అని మీరు మీరైన ఉన్నట్టుగానే పరీక్షించుకున్నప్పుడు నీకు తెలిసినప్పుడు ఉంటాయి చూసావు, వాటన్నిటిని ఏం చేయాలంటే విమర్శించుకునేటప్పుడు ఒప్పుకోవాలి. అవును, ఈ కారణాన్ని బట్టి నేను దేవుని ఎదుట సరైన వారిగా కనిపించట్లేదు కాబట్టి నేను దీన్ని విమర్శించుకుంటున్నా, దాన్ని నేను విడిచిపెడుతున్నాను. ఎప్పుడైతే నీకు నువ్వే తప్పని అనుకుంటావు అప్పుడు ఏం చేస్తానంటే దేవుడు ఆ తప్పులో నుంచి నేను ప్రత్యేకపరిచి నువ్వు తీర్పులోనికి రాక తప్పించకూడదు. తప్పించకూడదు. అసలు నీ అంతటా నీవు ఇది తప్పు అని ఒప్పుకున్నాడు, దేవునికి నిజమైన క్షమాపణ నీ మీద కోసం అని చెప్పి బలవంతం ఒప్పుకుందా. ఆధారాలన్నీ చూసిన తర్వాత ఒప్పుకోవడం కాదు. భక్తులు ఎట్లా ఒప్పుకున్నారో తెలుసా, నా తమ్ముడు వచ్చి గద్దించినప్పుడు దావీదంటాడు, అవును నేను పాపము చేసి తిని అక్కడ ఒకటే మాట, నేను చేశానే పాపం. విమర్శించుకొని తను ఒప్పుకున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి 50 రాసి సమాధాన పడ్డాడు. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇక మొక్కుతాం పడుకో పట్ట నువ్వు చేసేవారంటే దాన్ని అడిగిరిగి మాయ చేస్తా ఉంటావు. ఎక్కడ చేస్తావు ఎంత రోజు చేస్తావు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు యథార్థంగా పరీక్షించుకొని ఆ పరీక్షలో తేలిపోయిన దాన్ని యథార్థంగా విమర్శించుకొని ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి ఉంటావో అప్పుడు దేవుని యొక్క బలంలో పాలు పొందినప్పుడు ఆ ప్రభావం నీకు లోపలికి వస్తుందని చెప్తారు. దాన్ని ఏమంటారంటే యోగ్యముగా పాలు పొందుట అంటారు. ఇప్పుడు ఏమేమి చెప్పినా మరొకసారి చెప్తా, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరం విలువబడ్డది, అది రొట్టె కాదు శరీరం అన్నాం, అది ద్రాక్షరసం కాదు దేవుని యొక్క రక్తం అని నమ్మాలి.
అది తీసుకునే ముందు మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి, ఎగ్జామినేషన్. తర్వాత మనల్ని మనమే విమర్శించుకొని ఆ ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుడితో సమాధానపడి పరిశుద్ధులు అవుతావో అప్పుడు నువ్వు పాలు పొందుతున్నటువంటి వల్ల అది నీకు ఆశీర్వాదం అవుతుంది. లేకపోతే ఏమైతే తెలుసా, ఎవరు అయోగ్యముగా పాలు పొందుతురో 27 కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆయన పాత్రలోనే త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చియు రక్తమును కూర్చియు అపరాధి అంటాడు. నేరం వచ్చేసింది, మీకు ఒక నింద వస్తుంది. నువ్వు చేసిన పాపము ఏంటి? ఆ పాపం అంటే ప్రభువును సెలవు వేసిన పాపం దేవుడు నిన్ను లెక్కడుతాడు. అంత గొప్ప సమస్యలకు నేను జీవితం. ఇప్పుడు ఇందులో ఏమైనా కష్టమైనవి ఉన్నాయా? సింపుల్గా చెప్పినట్టు ఆడు ఉన్నది చెప్తే సమస్య కూడా దాంట్లో కొన్ని అనుభవం బట్టి నేను చెప్తున్నా, పరిస్థితులను బట్టి అని చెప్తున్నాను. భక్సింగ్ గారు స్టార్టింగ్లో బలించేటప్పుడట ఆయన దగ్గర ద్రాక్షరసం లేదట. పోయి కొండ మీద అందరూ సాహసం చేస్తాను. బలించుకుంటే ద్రాక్ష పళ్ళు దొరకట, ద్రాక్షరసం లేదు, కొండ దిగిపోయేంత సమయం లేదు, అనే డబ్బులు కూడా లేవు. ఎండాకాలం ఏం చేద్దామని అటు చూస్తుంటే అక్కడ ద్రాక్షరసం ఉందట. దానికోసం ఏంటి? ఇప్పుడు ద్రాక్షరసం లేదు, అడుగుతుంది నిమ్మరసం ఉందట. కొంచెం నిమ్మరసం తీసుకుపోయేటట్టు ఏం చేయాలి? అంత పరిస్థితులు ఇట్లున్నాయి ప్రభావ, ఇప్పుడు అవకాశం లేదని చెప్పి ఆ నిమ్మరసాన్ని తీసుకొని ప్రార్థన చేసి అప్పుడు బల కార్యక్రమం చేసేసి వెసులుబాటు లేదు. ఇంకా విచిత్రం అంటే తెలుసా, రొమేనియా దేశంలో కమ్యూనిస్టుల మధ్య చెరసాల శిక్ష అనుభవిస్తున్న వారు కూడా వారానికి ఒకసారి చిన్న రొట్టె ముక్కిస్తారు. చిన్న రొట్టె ముక్క వారానికి ఒక చిన్న రొట్టె ముక్కిస్తే అందులోంచి చిన్న ముక్కను తీసి దశమార్గం ఇతర చిన్న ముక్క తీసి ఈ వారం అంతా దేవుడు నన్ను కాపాడని చెప్పి ఆ ఒక ముక్క తీసి అందులో బలహీనం ఉన్నాడో వాళ్ళకి ఆ ముక్క ఇచ్చేసి రక్షకోపురాలుగా సాక్ష్యం. ఆ చిన్న ముక్క తీసి బలహీనం ఉన్న వాళ్ళకి ఇచ్చి నేను దేవుడికి దశభాగం ఇచ్చిందని వాళ్ళు తృప్తి పడవుతారు. బల్ల టైం వచ్చిన కార్యవర్గం వస్తే వాళ్ళు ఇచ్చిన రొట్టెని ఒక రొట్టె తీసుకొని ఇది ప్రభు యొక్క శరీరం అని దాన్ని విరిచి పాపం అలా అయింది. అసలు చాలాసార్లు ఉన్నోడు వాక్య ప్రకారం చేస్తుంటే ఈడు ఉన్నట్టు విపమెంట్ తెచ్చి తినడం, ఈడు కొద్దిగా కొత్త పద్ధతులను పార్టిసిపేట్ చేయడం, బియ్యనే వెసులుబాటు లేకపోతే కొంత మార్చుకునే ఏమైనా ఉపయోగం ఉంటుంది. వెసులుబాటు అన్ని రకాలు ఉన్న తర్వాత నువ్వు చేయలేదని అనుకో, క్రమపరిచిన దాన్ని నువ్వు అనుసరించలేకపోతే నువ్వు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది, నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బలలో చాలా దీవెనలు ఉంటాయి, చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. పాలు పొందే విధానంలో పాలు పొందితేనే మనం దీవించబడతాం. ఒకవేళ అయోగ్యముగా పాలు పొందావా క్రీస్తు యొక్క రక్తాపరాధం నీ పైన మోపబడుతుంది. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ నేను అట్టనే చేస్తాను అనుకుంటున్నాను. పనులు పోతామని భయం ఉండదు. వాక్యం అంటే అయ్యో వాక్యం ఇట్లా చెప్పింది, నేను ఇట్లా చేయాలి, లేకపోతే న్యాయపీఠ ముందు లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అట్టనే పోయినాం అనుకో దేవుడిని మీద చాలా నేరాలు పోతాం. ఏంటంటే ఇలాగూ కాదని నీకు తెలియదు. అసలు రోజు చదువుతున్నా బైబిల్ చదువుతున్నప్పుడు పద్ధతి ఉందా లేదా అన్న చదవా, వాక్యం ధ్యానం చేసేటప్పుడు దేవుడిని తెలుసుకోవాలి. కాబట్టి ఒక ముచ్చట మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని దేనైనా కానీ యోగ్యముగా దేవుడు చెప్పిన విధానంలో దేవుడు చేయమన్న పద్ధతిలో మనం చేస్తేనే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అటువంటి యోగ్యమైనటువంటి పద్ధతిలో దేవుడు మనల్ని నడిపించుకుంటారని మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.